त्रिशृंगवासिनी कदम्ब विपिनचारिणी तमोपहारलोचनी भवार्ति शोकहारिणी शिवा त्रिलोकपालनी भव प्रमोदकारिणी भवानी शैलनंदिनी महिष दैत्यमर्दनी शिवा त्रिलोकपालनी भव प्रमोदकारिणी भवानी शैलनंदिनी महिष दैत्यमर्दनी कोटि भास्कर प्रचंड द्युति प्रकाशिनी सहस्र कोटि जात वेद सोम सूर्य लोचनी हरीन्द्र पद्म संभवादि सर्वदेव पूजित भवानी शैलनंदिनी महिष दैत्यमर्दनी हरीन्द्र पद्म संभवादि सर्वदेव पूजित भवानी शैलनंदिनी महिष दैत्यमर्दनी सुरलोक भीकरो ग्रमहित मद विचारिणी सांद्रनील दिव्यांबर नानाविध भूषिणी भवानी शैलनंदिनी धनुशूल पाशांकुश गदा शोभिनी धर्मरक्षनिष्ठा भवानी शैलनंदिनी निशुंभ शुंभ रक्त बीज धूम्र नयन रोषिणी प्रमत्त दर्प चंड मुंड मधुकैटभ भंजनी सदा मत्त महिष चित्त दुष्ट तत्व प्रशमनि भवानी शैलनंदिनी। नमस्कारम, वेलकम टू सुमन टीवी। నేను గీతాంజలి। బోనాల జాతర హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది। గోల్కొండలో జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర ప్రస్తుతం 4వ వారం ఇది। లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర ఎంత ఘనంగా జరుగుతుందో అలాగే హైదరాబాద్ అంతా కూడా ఇవాల్టి రోజునే చాలా వైభవంగా జరుపుతారు। ప్రత్యేకించి ప్రస్తుతం నేనున్నాను యూసుఫ్గూడ బస్తీలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం దగ్గర। ఇక్కడ ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాల జాతర జరుగుతోంది। మహిళలు ఉదయం నుంచి కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు అమ్మవారికి। అయితే ప్రత్యేకించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ అమ్మవారి మహిమ గురించి తెలుసుకుందాం। ప్రస్తుతం మనతో పాటు పోచమ్మ దేవాలయం కమిటీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు। బుచ్చారెడ్డి గారు, వారితో మాట్లాడదాం। నమస్కారం అండి, అందరికీ నమస్కారం। పోచమ్మ దేవాలయంలో బోనాలు ఎలా జరుగుతున్నాయి అసలు? చూడమ్మా, ఈ అమ్మవారు ఈ గ్రామానికి గ్రామ దేవత పోచమ్మ తల్లి। ఈ అమ్మవారు వెలిసి ఇక్కడ సాక్షాత్ ఇక్కడ వెలిసింది 100 years బిఫోర్। నా ఏజ్ ఇప్పుడు 77 సంవత్సరాలు। అయితే మా నాన్నగారు చెప్పిన ప్రకారంగా 25 years ఆ అనుభవంతో చెప్తున్నా। ఈ అమ్మవారి యొక్క జాతర అది 100 years అంటే ఇప్పుడుకు అప్పటికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి। అదేవిధంగా ఈ అమ్మవారు చల్లని దేవత। ఆ దేవత కూడా 50 సంవత్సరాల క్రితం ఈ గూడెంకు ఒకటి కలరా అంటే ఒక పెద్ద జనాలు చనిపోవడం జరిగింది। అటువంటి దాన్ని కూడా ఇక్కడ పటేల్ సాయన్న గారు, మా నాన్నగారు పంతులు కృష్ణారెడ్డి అనేవారు, ఎరుపులోళ్ళనే వాళ్ళు వెనుకట ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారిని మళ్ళా శాంతింపజేసి మళ్ళా గర్భగుడిలో ఉన్నటువంటి మనకు ముంగట ఉన్నటువంటి గజస్తంభం మీద అంటామో ఆ విధంగానే లోపల ఇప్పుడు అమ్మవారి గుడిలో కూడా ఉంది। ఆ గజస్తంభం అనేది కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంది। ఇప్పుడు 2 feet పైననే ఉంది అది, ఆ గజస్తంభం కూడా లోపల ఉంది। ఆ తర్వాత ఇంతవరకు కూడా అమ్మవారి చల్లని చూపుతోని ఈ గూడెంని కాపాడుతుంది। అదేవిధంగా ఇది కూడా గ్రామదేవత వెలిసింది కాకుండా గత 25-26 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు గారితో ఈ అమ్మవారి పైన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది।
విగ్రహ ప్రతిష్టాపన శంకరాచార్యులు. అప్పుడు మన కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు కూడా మా కార్యకర్తలు చాలామంది ఉండరు. అలా పేర్లు ఒకరి పేరు కాకుండా చాలామంది ఉన్నారు. అందులో కూడా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ టెంపుల్కు ఇప్పుడు ఈ దేవాలయానికి అడ్వైజర్గా ఉన్నాడు. వారి బ్రదర్ చైర్మన్ వి రమేష్ యాదవ్ గారు ఉన్నారు. ఇంకా యాదగిరి యాదవ్ అని, ఇంకా ప్రేమ్ మండల్ భక్తి యూత్ అసోసియేషన్ పిల్లలందరూ కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే కష్టం. మీకు కూడా ఒకరి పేరు ఒకరు అని కాదు, అందరూ ఉన్నారు. కానీ ఆ పిల్లల వెంబడి కూడా ఇప్పుడు నేను నా వయసు పెద్దగా ఉన్నా, నాతోని ఉన్నటువంటి నా సోదరులే కానీ, నా పెద్ద నాన్నలే అనుకోండి, తాతలే అనుకోండి, మా నాన్నలే అనుకోండి, వాళ్ళందరూ లేకున్నా ఈ పిల్లల్లో ఆ పెద్దతనంలో కూడా పిల్లల వెంబడి నేను ఇప్పుడు కూడా ఉంటున్నాను. వారితోని ఈ ఉత్సవాన్ని జరిపిస్తున్నాం. కానీ 2 రోజులు జరుగుతుందా ఇక్కడ? ఒక్క రోజే జరుగుతుంది. ఇక్కడ మాత్రం అయితే ఇది రంగము అది అంతా ఏమి ఉండదు. ఈరోజు జరుగుతుంది. ఈ దేవాలయానికి 3 అర్చకులు చేంజ్ కావడం జరిగింది. ఏదైతే శంకరాచార్యులతోని ఎప్పుడైతే అమ్మవారు కూర్చున్నారో అప్పుడు శ్రీనివాస్ పంతులు అని ఉండే, వారు కూడా ఉపదేశం ఇచ్చాడు ఆయనకు. ఆ తదుపరి రామాచార్యుల పంతులని వచ్చాడు. ఆ తదుపరి ఇప్పుడు అర్చకుడు ఉన్నటువంటి వారు శ్రీనివాస్ శర్మ, తర్వాత రామాచార్యుల తర్వాత శ్రవణ్ పంతులు గారు అని ఇప్పుడు అర్చకుడు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి అతడే కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి ఈ వైభవంగా జరుగుతున్నది, ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నది. కానీ దీనిని ప్రతిష్టాపన మాత్రం 9th జూన్ 98కు శంకరాచార్యులతో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారు ఇప్పుడు ఏదైతే వెలిసిందో, ఊరు పుట్టకముందు ఎప్పుడైతే ఉందో సాక్షాత్ చిన్న అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారు కింద ఉంది, అమ్మవారి పైనే ఇప్పుడు కూర్చుంది. అదేవిధంగా మన పెద్దమ్మ తల్లి జూబ్లీహిల్స్లో ఉంది. అదేవిధంగా ఇదే పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా విగ్రహ ప్రతిష్టాపన పెద్దమ్మది కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అది కూడా అక్కడనే జరిగింది. సాక్షాత్తు అమ్మవారు మాత్రం వెలిసిన అమ్మవారు కింద కాదు, అక్కడ పక్కన ఉంది, ఆ మూలన ఉంది. కానీ వాస్తు ప్రకారం కొద్దిగా జరిపి వాళ్ళు పెద్దమ్మ గుడి కట్టారు. అంటే వాళ్ళు ఇక్కడ లేకున్నా వాళ్ళ గుర్తింపుగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు దీనికి మాత్రం టెంపుల్కు వి రమేష్ యాదవ్ గారు చైర్మన్, వారి బ్రదర్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు అడ్వైజరు, ఇంకా పిల్లలందరూ కూడా వాళ్ళందరితో సహకరించి దీన్ని బాగా చేస్తున్నారు. మరి ఈ టెంపుల్కి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కమిటీ మాత్రం ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీగా బుచ్చారెడ్డి గారు ఉన్నారు, చైర్మన్గా రమేష్ యాదవ్ గారు ఉన్నారు, అడ్వైజర్గా చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా పేరున 100 మంది పేర్లు ఉన్నాయి. ప్రేమ్ మండల్ యూత్ అసోసియేషన్ మొత్తం కూడా కలిసి ఈ అమ్మవారికి సహకరిస్తున్నారు. వారి అండదండలతో ఇట్లా ముందుకు జరుగుతున్నది. ఈ ఉత్సవం కూడా ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. ఇప్పుడు వస్తూనే ఉంటాయి. సాయంత్రం 6 నుంచి 8:30 వరకు బోనాలన్నీ వరుసలో వస్తాయి. 9, 9:30, 10 గంటలకు క్లోజ్ అయిపోతుంది. ఆ తదుపరి మళ్ళీ అమ్మవారికి శాంతిగా చేసి గుమ్మడికాయ కొట్టి దేవాలయానికి ద్వారాలకి తాళాలయం జరుగుతుంది. రేపు మాత్రం ఇక్కడ మాత్రం యథాప్రదా గుడి ఉంటుంది. రంగము అది ఏమి ఉండదు. ఈ ఉత్సవం ఇంతే జరుగుతుంది. సమస్త దుర్గుణాంతక ప్రతాప శక్తిదాయిని భవాని శైల నందిని మహిష దైత్యమర్దని పోచమ్మ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రవణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా జరుగుతున్నాయి? బోనాలు వచ్చేసి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి వచ్చేసి మన విగ్రహ ప్రతిష్టాపన వచ్చేసి జూన్ 1963లో జరిగింది అమ్మవారిది. ఈ యొక్క 9 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క అమ్మవారికి ప్రధాన అర్చకునిగా నేను చేస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రము అతి వైభవంగా అమ్మవారికి పూజలు మరియు చాలామంది బోనాలు. ఇంకోటి ఏంటి అంటే అమ్మవారికి మనం ఎటువంటి సమస్యలు చెప్పుకున్నా సరే మనకు ఒక వారం రోజుల్లో అమ్మవారికి ఆ ఒక్క మొక్కు అన్నది చెల్లించుకోబడుతుంది. కావున అమ్మవారికి మనం ఏదైనా అనుకున్నప్పుడు
సో మనం ఏదైనా మనకి అంటే ఉద్యోగంలో కానివ్వండి, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే అమ్మవారికి జస్ట్ నిమ్మకాయల మాల పూలదండ సమర్పిస్తాను అని అనుకున్న వాళ్ళకి వారం రోజుల్లో మాత్రం 100% రిజల్ట్ అన్నది ఉంది. అది చాలా మందికి మన తరపున గుడి తరపున చాలా మందికి చెప్పాము. చాలా మంది ఇప్పుడు రేపు ఆగస్టు 17కి 15 మంది మన గుడి తరపున వెళ్తున్నారు. అమ్మవారు ఎన్నో మహిమలు చూపిస్తున్నారు. చాలా మహిమలు ఉన్నాయి అమ్మవారికి. స్వామి మీరు అంత దగ్గరగా ఉంటారు కదా అమ్మవారికి, అంటే ఆ భావన ఎలా ఉంటుంది ఆవిడ స్పృశించినప్పుడు కానీ, ఆ అమ్మని అలంకరిస్తున్నప్పుడు కానీ? అంటే మనము మన ఒక తల్లికి మనం ఎలా అయితే సేవ చేస్తూ ఉంటామో, అంటే ఇప్పుడు మన తల్లి గారికి కానివ్వండి, అంటే ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మన తల్లి గారికి ఎలా అయితే చేస్తూ ఉంటామో ఆ అమ్మవారికి చేస్తుంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి మాకు బాగా సతాయిస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మవారు బాగా సతాయిస్తుంది అంటే మనం కళ్ళు పెట్టడం కానీ, లేదు అంటే ముక్కు పుడక కానీ పెడుతుంటే ఆ ముక్కు పుడక కానీ మొత్తము ఊడిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే అమ్మవారు మనల్ని అలా సతాయిస్తూ ఉంటుంది. అయినా అంటే మనము అమ్మవారికి మనం సేవ చేయగలుగుతామా లేదా అని చెప్పి. కానీ అమ్మవారి దయ వల్లనైతే 9 సంవత్సరాల నుంచి అమ్మవారి దేవాలయంలో నేను చాలా సంతోషంగా చేస్తున్నాను. ప్రతిరోజు మనకి ఏ కష్టం వచ్చినా సరే అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు మాత్రం మనకి సాయంత్రం లోపల రిజల్ట్ అయితే చూపించడం. అంటే ప్రధాన అర్చకునిగా నేను అంటే ఒక బ్రాహ్మడిగా చెప్పకుంటే ఏంటి అంటే నాకు మాత్రం నేను ఎప్పుడు మనం ఏది అనుకున్నా సరే అమ్మవారి దగ్గర నుంచి అయితే మనకి రిజల్ట్ అయితే 100% ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే అమ్మవారికి మనం ఏదన్నా రూపాయి నాణ్యం కానీ ఏదన్నా నిల్చోబెట్టుకున్నాము అంటే మాత్రం అది 100% అవుతుంది. అది చాలా మహిమ గల తల్లి అమ్మవారు మనకు వచ్చేసి చాలా అంటే చాలా ఇంకా చెప్పలేము. ఇంకా అది భావనతోటి అన్నది రాదు. ఏదైనా సరే మనం లైవ్ లో అన్నది చూస్తేనే తెలుస్తుంది అమ్మవారు అంటే అలా ఉంటుంది. మీకు ఏమన్నా నిదర్శనాలు మీకు? అమ్మ ఆల్మోస్ట్ వచ్చేసి నేను ఒక జాబ్ చేసుకునే వాడిని. నేను ఆ ఒక జాబ్ వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవ చేసుకుంటున్నానమ్మా. అంటే అమ్మవారి సేవ చేస్తున్నాను అంటే అమ్మవారు మనని దినదిన గంట అంటే ప్రతిరోజు మనని ఎదుగుతుంది అనమాట. అంటే మనని అంటే మనం ఎటువంటి తప్పులు చేసినా సరే అమ్మవారు మనని క్షమించి మనకు అందరికీ ఎదుగుదల అన్నది ఇస్తుంది. అది యూసఫ్గూడ బస్తీ కదా ఇది ఏరియా? బస్తీ అమ్మ, యూసఫ్గూడ బస్తీ శ్రీ పోచమ్మ దేవాలయం. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారా శాంత స్వరూపినా? అమ్మవారికి వచ్చేసి అమావాస్య టైంలో వచ్చేసి ఉగ్ర రూపం ఉంటుంది. నార్మల్ డేస్ లో అయితే శాంతమూర్తిగా ఉంటుంది. ప్రజెంట్ ఈ రోజు ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటుంది. ఎంతమంది దర్శనం చేసుకోవచ్చు అంటే దాదాపుగా ఇవాళ బోనాల రోజున? దాదాపు వచ్చేసి ఒక 500 నుంచి 1000 మంది దానికి దర్శనం చేసుకోవడానికి వస్తారమ్మ. సాయంత్రం 7 గంటలకు వచ్చేసి అమ్మవారికి బోనాలు తీసుకొని వస్తారు. ఈ యొక్క శివసత్తులు ఉంటారు కదా, ఆ శివసత్తులు అన్నది బోనాలు తీసుకొని వస్తారు. రాత్రి 9:30 10 గంటలకి అమ్మవారికి క్లోజ్. లాస్ట్కి ఏంటి అంటే అమ్మవారికి శాంతి. అంటే ఈరోజు పొద్దున్న నుంచి చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి అమ్మవారికి ఒక దిష్టి తీయడం అన్నది జరుగుతుంది. రాత్రితో 10 గంటలకి గుమ్మడికాయ తోటి దిష్టి తీయడం జరుగుతుంది. చూసారు కదా యూసఫ్గూడ బస్తీలో ఉన్నటువంటి ఈ పోచమ్మ తల్లి ఉగ్ర రూపంలో ఉన్నా కూడా భక్తుల పాలిట ఎప్పుడు శాంత స్వరూపిణిగానే ఉంటుంది. దగ్గర 100 సంవత్సరాలు అవుతుంది ఆలయం నిర్మించి. మనకు ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా సందడిగా కనబడుతుందండి బోనాలు సమర్పించే వాళ్ళు. సరిగ్గా సాయంత్రం నుంచి చూసుకుంటే 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఎంతో మంది వచ్చి బోనాలు సమర్పిస్తారు. మొత్తంగా విశేషంగా జరుగుతున్నాయి ఇక్కడ బోనాల సందడి అయితే యూసఫ్గూడలో ఇలా ఉంది.